సో ఇలా డిశ్చార్జ్ అయిన తర్వాత ఏం జరిగింది అంటే, డిశ్చార్జ్ చేసుకొని ఇంటికి తీసుకొచ్చేసాము. ఇంకా ఇక్కడ నేను అతను అడిగింది ఏంటి అంటే అమౌంట్ గురించి కదా, నేను మొత్తం క్లియర్గా మ్యాక్సిమం ఎక్కడ మిస్ చేయకుండా చెప్పానండి. ఇంకా ఇక్కడి దాకా మేము ఇన్సూరెన్స్ కాకుండా మిగిలిన అమౌంట్ అయితే పే చేసాము. పే చేసి మేమే డిశ్చార్జ్ చేసుకొని తీసుకొచ్చుకున్నాము. ఇంకా తప్పదు, మన పాపను మనము వదులుకోలేము కదా, తర్వాత చూసుకోవచ్చు, కంపెనీ ఇన్సూరెన్సే కదా అని చెప్పేసి అనుకున్నాము. తర్వాత కూడా మా హస్బెండ్ ఇన్సూరెన్స్ వాళ్ళకి మెన్షన్ చేశాడు. అన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే కొన్ని ఐటమ్స్కి వాళ్ళు అది నాన్ మెడికల్ కింద ఇన్స్టిట్యూట్ చేశారు. నాన్ మెడికల్ అంటే అర్థం ఏంటి అంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఒకసారి యూజ్ చేసిన తర్వాత దాన్ని ఇంకా వాళ్ళు అది కన్సిడర్ చేయరనమాట. అంటే ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కాటన్ ఉందనుకోండి, ఆపరేషన్ చేసేటప్పుడు కాటన్ కానీ టిష్యూస్ కానీ యూజ్ చేస్తారు క్లీన్ చేయడానికి. అలాంటి వాటన్నిటికీ ఇన్సూరెన్స్ పే చేయరు, ఎందుకంటే అవి యూజ్ అండ్ త్రో కదా, అలా పే చేయరు. అలా కాకుండా ఇంకొకటి అలా వేస్ట్ చేస్తాం కదా, అలాంటి థింగ్స్కి ఇన్సూరెన్స్ పే చేయరు. అలాంటి వాటిని నాన్ మెడికల్స్ అంటారు. సో అలాంటివి మహా అయితే ఒక 5,000 అవుతాయేమో, మిగతా వాటన్నిటికీ పే చేయాలి కదా, చేయలేదు. సో తర్వాత ఇంటికి వచ్చాక ఇన్సూరెన్స్ వాళ్ళతో మాట్లాడి మేము చూసుకొని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి చూస్తే తెలిసింది ఏంటంటే వీళ్ళు మణిపాల్ హాస్పిటల్ వాళ్ళు కో బ్లాడర్ అని చెప్పేసి ఒక మిషన్ని, అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్న మిషన్ని యూజ్ చేశారు ఆపరేషన్కి. దాని కాస్ట్ వాళ్ళు ఛార్జ్ చేసింది 6,000 రూపీస్. సో 6,000 రూపీస్ కాస్ట్ ఏదైతే ఉందో ఆ 6,000 రూపీస్ వాళ్ళు క్లెయిమ్ చేయలేదు. సో ఇది మేము అడిగాము, ఎందుకు అంటే వాళ్ళు ఆ మిషను దాంట్లోకి రాదండి, మేము దాన్ని పే చేయము, అది నాన్ మెడికల్ కింద వస్తుంది అన్నారు. నాన్ మెడికల్ కిందకి ఎందుకు వస్తుంది అనేసి మేము మళ్ళీ అడిగాము. ఎందుకంటే కాటను అంటే యూజ్ చేసి త్రో చేస్తాం కాబట్టి అది నాన్ మెడికల్. మిషన్ అనేది అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంటే ఆపరేషన్ సక్సెస్ అవ్వడానికి మనిషి బతకడానికే కదా. సో మరి ఆ మిషన్ని మళ్ళీ యూజ్ చేస్తారు కదా వాళ్ళు, దానికి 6,000 ఛార్జ్ చేసినారని చెప్పేసి దానికి ఆ కో బ్లాడర్ మిషన్ అనేది ఇన్సూరెన్స్లో క్లెయిమ్ అవ్వదు అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో మెయిన్గా 6,000 అనేది ఫస్ట్ దానికి వచ్చింది, మిగతావన్నీ ఏవేవో తీసేశారు అసలు. ఇంకా తను చూసేసి నెట్లో సర్చ్ చేసి ఫ్రెండ్స్ని అడిగి కనుక్కొని మళ్ళీ ఇన్సూరెన్స్ వాళ్ళ మీద కొంచెం కేసు క్లెయిమ్ పెట్టడము అయ్యింది ఆన్లైన్లో. అది నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేవు. మా హస్బెండ్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాడు, కానీ ఎలా కేసు పెట్టాడు ఏంటి అనేది, ఎందులో కేసు పెట్టాడు అనేది, ఇంకా ఎవరికైనా ఈ ఇన్సూరెన్స్ క్లెయిమ్ వాటి మీద ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి, ఏ దాంట్లో కేసు పెట్టాడు డబ్బుల కోసం అనేది చెప్దాము అనుకుంటే నాకు కామెంట్ చేయండి. నేను మా హస్బెండ్ని అడిగేసి లేదా మా హస్బెండ్తో మాట్లాడి చైనా డీటెయిల్స్ చెప్తాను. ఏ నేమ్ గుర్తు రావట్లేదు నాకు యాక్చువల్గా. అదేదో ఒక సైట్లో కేసు పెట్టాడు, పెడితే వాళ్ళంటే ఆన్లైన్లోనే ఒక మీటింగ్ పెడతారు. సో లాయర్లు ఉంటారు, జస్టిస్ ఉంటారు, ఇన్సూరెన్స్ వాళ్ళు ఉంటారు అని చెప్పేసి అది చేస్తే అన్ని ప్రూఫ్స్ సబ్మిట్ చేసాము. అది మనకి ఒక డేట్ మెన్షన్ చేసి ఆ డేట్ రోజు వాళ్ళు పెడతారు మనం కేసు పెట్టిన తర్వాత. సో అది చేసిన తర్వాత ఎన్ని రోజులకో నాకు గుర్తులేదు, కానీ జరిగిన తర్వాత మాకైతే మాట్లాడే అవకాశం ఇవ్వలేదు మా హస్బెండ్కి. మా హస్బెండ్ అప్పట్లోపు చాలా రీసెర్చ్ చేశాడు, అసలు ఏంటి ఇన్సూరెన్స్ పాలసీలో ఏముంటాయి, అసలు ఎందుకు క్లెయిమ్ అవ్వలేదు అని చెప్పేసి. సో అసలు వాళ్ళు చేసిన మిస్టేక్ అదే, కో బ్లాడర్ మిషన్ అని చెప్పాను కదా, అది యాక్చువల్గా దానికి క్లెయిమ్ చేయాలి, కానీ వాళ్ళు చేయలేదు. అలా చాలా రీజన్స్, చాలా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి కదా. సో ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా తీసుకున్నా కూడా వాళ్ళు అన్ని విషయాలు మనకు చెప్పరు. లాస్ట్లో క్లెయిమ్ చేసుకునేటప్పుడు మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి. సో అన్నిటికీ రెడీగా ఉండాలి. కాకపోతే ఇన్సూరెన్స్ ఉండడం అనేది అక్కడ 70,000 వచ్చినా కూడా మనకి అడ్వాంటేజే కదా. అప్పటికప్పుడు డబ్బులు లేనప్పుడు మనం ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం ఆ 70,000 అయినా కూడా. సో ఇంకా అలాంటి సిచ్యువేషన్లో యూజ్ అవుతుంది. 70% ఇచ్చినా 60% ఇచ్చినా అట్లీస్ట్ అదన్నా హెల్ప్ అవుతుంది కదా. సో ఇన్సూరెన్స్ ఉండడం అనేది చాలా మంచిది మనకి. అండ్ నెక్స్ట్ ఇలా అయిన తర్వాత, సో అంత కేసు అయిన తర్వాత వాళ్ళు జడ్జి అలా ఎంప్లాయీస్కి చెప్పకుంటే, అది కంపెనీదే మళ్ళీ బయట ప్రైవేట్గా కూడా కాదు ఇన్సూరెన్స్. సో ఇలా చెప్పకుండా మీరు ఇలా చేయకుండా మీరు చెప్తే మీరు ఏవో టర్మ్స్ అండ్ కండిషన్స్ మీ దగ్గర లీగల్గా అలా ఎక్కడో చిన్నగా మెన్షన్ చేసుకుంటే ఎంప్లాయీకి ఎలా తెలుస్తుంది అని చెప్పేసి ఫైనల్గా మళ్ళీ మాకు ఇష్యూ చేసింది 4,500 అమౌంట్.
యాక్చువల్గా మేము పే చేసింది హాస్పిటల్లో 30,000 to 35,000, కానీ వాళ్ళు ఇచ్చింది 4,500 ఆ కేసు వేసిన తర్వాత కూడా. ఇంకా ఏం చేయలేదు మేము. ఇంకా వచ్చిన 4,000 ఓకే, 4,500 ఎంతో వచ్చాయి, ఓకే అని చెప్పేసి ఓకే అని అక్కడికి స్టాప్ అయిపోయాము. సో నెక్స్ట్ ఏంటి అంటే, మేము పాపని ఇంటికి తీసుకొచ్చిన దగ్గర నుంచి ఎలా మేనేజ్ చేసుకున్నాము, ఎన్ని రోజులు కష్టపడ్డాము ఆ పాప క్యూర్ అవ్వడానికి అని చెప్పేసి చెప్తాను.